సో గతంలో 1 ఇయర్ క్రితము వరంగల్ రైతుల డిక్లరేషన్ ఈ రోజు చూసుకున్నట్టయితే మరి విద్యార్థుల డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి దాని గురించి మళ్ళీ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, గతంలో 1 ఇయర్ క్రితమే వరంగల్ డిక్లరేషన్ సభ, ఈరోజు సర్వనా డిక్లరేషన్, ఈ సభను ఎలా జనాలకు తీసుకెళ్లే అవకాశం? కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది చేస్తుంది ఖచ్చితంగా. వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారి సభలో ఏదైతే డిక్లరేషన్ చేశారో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని, రైతులకు రైతు బంధుతో పాటు కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఏంటంటే మన 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు చదువుకొని వాళ్ళకి ఏంటంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఉద్యోగాలు లేక, మన సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది, స్టేట్ గవర్నమెంట్ ఇంటికో ఉద్యోగం అన్నది, నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పారు. నీళ్లు లేదు, నిధులు లేవు. నిధులు మాత్రం ఉన్నకాడికి వాళ్ళ ఇంటికి పోయినాయి నిధులు. వాళ్ళ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాత్రం అప్పులపాలు అయిపోయింది. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్ను ఇలా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాత్రం అధిక బడ్జెట్లో అయిపోయారు, కానీ స్టేట్ మాత్రం నిధులు లేక లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఒకటే ఏంటంటే ఇవాళ చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటిది ఖచ్చితంగా ఏంటంటే ఏకకాలం ఖచ్చితంగా స్టూడెంట్స్కు యూనివర్సిటీలు కానీ గవర్నమెంట్ వచ్చినట్టయితే చదువుకున్న ఉద్యోగులకు నిరుద్యోగులకు ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి కానీ రుణము వడ్డీ లేని 10 లక్షల రుణము ఇస్తామని చెప్పి ఇవన్నీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు కానీ బీసీసీ అధ్యక్షులు కానీ ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా తూచి తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ 2024లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. 20 వస్తే ఆ దేవుడు కూడా ఆపలేదని రేవంత్ అంటారు, నిజమేనా? 20 సీట్లు వస్తే ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆపలేడని రేవంత్ రెడ్డి గారు మన అన్నారు. 100% ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం ఏంటంటే ఇవాళ మేము అనుకున్న దానికంటే కూడా 95 సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాంతోపాటు ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎవరు కూడా ఇక ఆపలేరు. కాంగ్రెస్ ఆపడానికి ఎవరు సాధ్యం కూడా కాదు. ఖచ్చితంగా ముందుకు పోతుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. వందలాది మంది కూడా వేలాది మంది కూడా విద్యార్థులు కూడా రావడం జరిగింది కదా, ఏమనిపిస్తుంది ఈ డిక్లరేషన్? ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షానికి చెప్పుపెట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా గుణపాఠం చెప్తారన్న ఉద్దేశం యువకులలో కూడా ఉత్సాహం వచ్చింది. యువకులు కూడా ఏంటంటే గవర్నమెంట్ మారాలి, కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయి అనేటువంటి వాళ్ళ నమ్మకం కూడా ఉంది. కాబట్టి యువకులతోని కానీ ఎంప్లాయీస్తోని కానీ స్టూడెంట్స్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా ముందు వాళ్ళలేదు. ఇప్పుడు కూడా వినాశకాలానికి ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్స్తో పెట్టుకున్నది, నిరుద్యోగులతో పెట్టుకున్నది ఖచ్చితంగా నాశనం అయిపోతుంది, ఉండదు అని ఖచ్చితంగా తెలుస్తుంది. యువతలో బిల్డ్ చేయగలుగుతారా ఈ యొక్క డిక్లరేషన్? బాగా ఖచ్చితంగా బిల్డ్ చేయగలుగుతామండి, ఖచ్చితంగా చేస్తాము. ఏం చెప్తారు ఈ యొక్క సభ ద్వారా? కృష్ణారెడ్డి ఏం చెప్తారు మీ యొక్క నియోజకవర్గం? ఒకటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అనుకోండి, చదువుకున్న యువకులకు అనుకోండి, ప్రతి ఒక్కరికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు మేము ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మీరు ఆలోచించి ఓటేసేటప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించండి. ఇవాళ ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, వరంగల్ ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు నెరవేరుస్తుంది. మీరు కూడా ఏంటంటే ఉద్యోగాలు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు నెరవేరుస్తుంది. నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి. వాళ్ళ నీళ్లు కూడా ఏముంది, వాళ్ళు ఏమన్నా కానీ ఆయన ఫామ్ హౌస్కి నీళ్లు పోతున్నాయి, కానీ మనకు మాత్రం తెలంగాణలో మాత్రం మరీ దక్షిణ తెలంగాణ అయితే మరి దరిద్రంగా తయారైంది. ఎక్కడ కూడా ఏడేసిన ప్రాజెక్ట్ అక్కడే ఉంది. ఇవాళ ఉత్తర తెలంగాణకు చేసుకున్నటువంటి డెవలప్మెంట్ దక్షిణ తెలంగాణకు లేదు. మరి మన నల్గొండ జిల్లాలో మరి మా మునుగోడు అయితే మరీ బ్యాక్వర్డ్ వెనకబడి ఉన్నది. ఖచ్చితంగా మా మునుగోడు ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలంటే చదువుకున్న యువకులు ఆలోచించి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళ బిడ్డ చెప్పినట్టయితే తల్లిదండ్రులు వింటారు. కాబట్టి తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేటట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు చేయాలని చెప్పి యువకులకు, చదువుకున్న నిరుద్యోగులకు అందరికీ కూడా మేము పేరు పేరున విన్నపం చేస్తున్నాం.